అక్కడ వసుధార అని పడుతుంది అని చెప్పుకున్నాం. ఈ వసుధార అనేటటువంటిది అందరూ వెళ్తే ఆ జలపాతం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందట. విచిత్రంగా అందరూ ఆ వసుధారలో స్నానం చేయలేరు. వాడు ఎంత నడుస్తున్నా ఇంకా దూరం ఉన్నట్టే ఉంటుంది. మహాత్ములకు అట్లా వెళ్ళంగానే నీళ్లు అందుతాయట. ఇప్పటికీ వసుధార యొక్క ప్రత్యేకత అది. ఆ ప్రత్యేకత ఉందా? వసు అంటే అమృతధార అంతే, ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళి పంచపాండవులు స్నానం చేశారని మనకు కనిపిస్తూ ఉంటుంది. బదరి దగ్గర నిల్చొని ఉంటే అట్లా సన్నటి జలపాతం పడుతూ ఉన్నట్టుగా. కానీ వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్టే ఉంటుంది. తపస్సంపన్నులైన వాళ్ళకి మాత్రమే దర్శనం. సరస్వతి అమ్మవారి యొక్క పుట్టుక స్థలం అక్కడ. ఒక మూవీలో చూపించారండి, అది నిజమేనా అండి? వసుధారమ్మ, దీని సత్యం. మన మొత్తం పురాణ గ్రంథాల్లో అంతా రాయబడి ఉన్నటువంటిది. అంటే మీరు అన్నారు వసుధార ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోతుంది అంటే మనం ఎంత వెళ్తున్నా ఇక్కడే ఉన్నట్టు ఉంటుంది, కానీ అది రాదు. కానీ మహాత్ములకు వెంటనే అది లభిస్తూ ఉంటుంది. దాని ప్రత్యేకత. ఇంకా అసలు ఆ ధారే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందని కూడా వర్ణన ఉంది కొన్ని చోట్ల. అసలు మన సనాతన వైదిక ధర్మంలో చెప్పినటువంటి మహాత్మ్యాలు 1-2 కాదమ్మా, ఎన్ని గొప్ప విషయాలు చెప్పారు. ఇలా ప్రతి అడుగడుగునా మనకి మహాత్మ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అడుగడుగునా